చోడగిరి చంద్రరావు గారి సమగ్ర సాహిత్య గ్రంథాన్ని నాచే ఆవిష్కరింప చేసిన మిత్రులందరికీ ప్రప్రదంగా నా జైభీములు సమర్పించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ గ్రంథం తీసుకురావడంలో మన సవిలే రాజేష్ గారి కృషిని మరోసారి నేను అభినందిస్తున్నాను. ఎంచేతనంటే గత 3-4 సంవత్సరాలుగా రాజేష్ విష్ణు నాతో చాలాసార్లు ప్రస్తావించారు. కానీ ఆయన చంద్రరావు గారిని చూడలేదు. ఇక్కడ నాకు తెలిసిన వరకు చంద్రరావు గారిని బాగా చూసిన వాళ్ళు రామేశ్వరరావు గారు ఉంటారు, మిత్రులు కొద్దిమంది ఉంటారు. చంద్రరావు గారు రైల్వేలో జాబ్ చేసేవారు. నేను ఇక్కడ పిఆర్ కాలేజీలో విద్యార్థి నాయకుడిగా ఉండేవాడిని. నేను ఇక్కడ మెహర్ లాడ్జ్ అని ఇప్పుడు అంబేద్కర్ భవనం అని పేరు పెట్టాం, అక్కడ స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతులు, జయంతులు, ఇతర కార్యక్రమాలు చేయాలంటే మా కాకినాడలో ముగ్గురే మాకు ఆస్థాన కవులు. ఒకరు చోడగిరి చంద్రరావు గారు, 2 మారెళ్ళ కేశవరావు గారు, 3 తిమోతి జ్ఞానానంద కవి గారు. వీరు ముగ్గురినే మొట్టమొదట మేము అతిథులుగా ఆహ్వానించడానికి వారి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం. వీరందరికీ ఈ ముగ్గురికి ఒక గైడింగ్ స్టార్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన మన కచేరిపేట రంగనాథ స్వామి గారు. భారతదేశంలో ఏ పుస్తకం ఏ భాషలో వెలువడినా రంగనాథ స్వామి గారి ఇంట్లో ఉండేది ఆ పుస్తకం. రంగనాథ స్వామి గారు ఇక్కడే పక్కనే గెడ్డంవారి వీధి. ఆయన అన్ని పుస్తకాలు రప్పించేవారు. మేము ఆయన పిలవడానికి ఆయన భార్య విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేసేవారు. టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీసు మన ఓల్డ్ పోర్ట్ స్టేషన్ పక్కనే. మేము అనుకునే వాళ్ళం రంగనాథ స్వామి గారిని కలిస్తే చంద్రరావు గారిని కలిసినట్టే, పక్కనే రైల్వే స్టేషన్లో ఉండేవాడు. ఈ రకంగా నా విద్యార్థి దశలోనే చంద్రరావు గారు, రంగనాథ స్వామి గారు వీరందరితో ఓ స్టూడెంట్ లీడర్గా నాకు మంచి అనుభవం ఉందండి. ఇక వారు ఎంత కవులు, ఎంత పెద్దవాళ్ళు అనేదానికి జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉగాది కవి సమ్మేళనం జరిగేది. నేను చదువుకున్న 3 సంవత్సరాలు మాలకొండయ్య అని ఒక కలెక్టర్ గారు ఉండేవారు. ఆయన కూడా పెద్ద సాహిత్యాభిలాష ఉన్న కలెక్టర్ గారు. ప్రతి ఉగాది సంబరాల్లో మేము పక్కనే హాస్టల్, మాకు జిల్లా గ్రంథాలయ సంస్థలో పై మేడ మీద పెద్ద మీటింగ్ హాల్ ఉంది, ఇప్పుడు ఉంది అక్కడ. ఆ మీటింగ్ హాల్లో కవి సమ్మేళనం, చాలా పెద్ద కవి సమ్మేళనం జరిగేది. అదే వేలు రామ్మోహన్ రావు గారు అప్పుడు ఇంకా చాలా యంగ్, మాకు లెక్చరర్. ఆయన ఎంఎస్ఎన్ కాలేజీలో ఎక్కడో లెక్చరర్, మేమంతా పిఆర్ కాలేజీ స్టూడెంట్స్. ఆయన వీళ్ళందరూ వచ్చేవారు. అప్పుడు కలెక్టర్ గారు సన్మానించేవారు చాలా. ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ అప్పుడు కవుల్ని సన్మానించడం అంటే చాలా ఘనంగా కలెక్టర్ గారు ఎంతో సమయం తీసుకుని ఆ కవులతో పాటు గంటలు వారి పక్కనే ఉండి వారి పక్క నుండి అన్నీ విని వెళ్ళేవారు. ఆ రకంగా చంద్రరావు గారు కవితా వైభవాన్ని మా కళ్ళదారు చూశాను నేను. ఆ తర్వాత కూడా స్టూడెంట్ డేస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఆది 1974లో
ఈనాడు పెట్టినప్పుడు నేను ఈనాడు రిపోర్టర్గా సెలెక్ట్ అయ్యాను. నేను తాళరేవు యానంతో పాటు కాకినాడతో ఎక్కువ అనుబంధం ఉండేది. మా ఈనాడు ఆఫీసు కోటయ్య కాజా మేడ మీద 3వ అంతస్తులో మా రిపోర్టర్ ఉండేవాడు. అందుచేతను ఎక్కువగా ఈ సాహిత్య కార్యక్రమాలతో నాకు చాలా అనుబంధం ఉండేది. ఆ తర్వాత చంద్రరావు గారిని, ఆయన సాహిత్యం గురించి నేను పెద్దగా నాకు అందుబాటులో లేదు, నాకు చదవలేదు. కానీ ఏమి చెప్పనయ్యా భీమరాయి అనే మాట ఇంటింటో ప్రతి ఇంట్లోనూ ప్రతి కుర్రాడు ప్రతివాడు ఈ రోజున మన నరసింహమూర్తి గారి పాట ఎలాగైతే ప్రతి అంబేద్కర్ జయంతుల్లో మనం వాడతామో అలాగే చంద్రరావు గారి పాట చెప్పేవారు. ఇది చంద్రరావు గారితో నాకుండే ఒక సాహిత్యపరమైన అనుబంధం. ఇంకా రెండవది, మేము పుదుచ్చేరి వెళ్ళాలంటే కాకినాడలో ట్రైన్ ఎక్కాలంటే రిజర్వేషన్స్ అవి లేకపోతే చంద్రరావు దగ్గరికి వెళ్తే చెన్నై వెళ్ళాలి అంటే టీటీ ఎవరైనా ఉంటే ఎక్కిస్తానరా, వెయిట్ చేయను వాడు. ఆ టీటీకి ఎవరికో అప్పచెప్పేవారు. నాకు ఓ జనరల్ టికెట్ ఆయనే ఇచ్చేవాడు, 300 రూపాయలు చెన్నైకి ఆ రోజుల్లో పోర్ట్లో. ఎవరో టీటీని తీసి తమ్ముడు చెన్నై వెళ్తున్నాడట, ఒరే విజయవాడ ఎవరికి వెళ్తావు, విజయవాడని ఇంకోటి ఎవరికి అప్పచెప్పేవాడిని ఇంకోటికి అప్పచెప్పేవారు మాకు. ఈ రకంగా నాకు ఆయన రిటైర్డ్ అయిపోయే వరకు కూడా నాకు చాలా అనుబంధంగా మాట్లాడడం, తమ్ముడు అన్నయ్య అనే ఒక ఆప్యాయతతో ఉండేవారు. ఆయన కంఠం చాలా గంభీరమైన కంఠం. ఆయన మనిషి చాలా ఆజానుభావుడు. ఆయనతో నాకు వయసు సరిపోదు ఆయన్ని అర్థం చేసుకోవడానికి. ఆయన కవిత్వం, ఆయన యొక్క ఇది కాకపోతే ఈ పత్రికల్లో దాంట్లో పనిచేయడం వల్ల ఆయన్ని ఈ కవితా సమ్మేళనంలోనూ దాంట్లో చూసి ఇంత పెద్ద కవి మన అన్నయ్య అనుకునేవాళ్ళు మేము. ఆ రకంగా మనం చంద్రరావు గారితో నాకుండే అనుబంధం ఆ రకంగా చాలా బాగా. ముఖ్యంగా మీ కాకినాడలో చదువుకున్న 3 సంవత్సరాలు ఎన్నోసార్లు వారి ఇంటికి వెళ్ళడం. ఇక్కడెక్కడో అచ్యుతాపురం గేట్ దగ్గర ఎక్కడో ఇల్లు ఉండేది, అక్కడ అనుకుంటాను కరెక్ట్, అక్కడే ఆ దగ్గరలోనే మాకు మాస్టర్ ఉండేవారు. ఆయన పేరు మా పల్లిపాలెం దగ్గర, యానం పల్లిపాలెం దగ్గర. ఆయన హిస్టరీ మాస్టర్ మాకు పిఆర్ కాలేజీలో, జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఏమండి? కాదండి, ఆయన సైన్స్ మాస్టర్ కొండలరావు గారు. ఇది నా యొక్క విషయం. ఇకపోతే అంత లోతైన సాహిత్యం ఈరోజు కవులు తీసుకురాగలరా? కష్టమే కదా. అటు శ్రీశ్రీ కానీ లేక మరొకరు కానీ, ఆ తర్వాత అభ్యుదయ రచయితలు, విప్లవ రచయితలు ఇలాగ వర్గాలుగా చేరిపోయినా అంత మంచి కవిత్వం ఆ రోజున ఒక దళిత సమాజం నుంచి ఒక వ్యక్తి తీసుకురావడానికి కారణం ఏంటంటే, మనం కవితా కాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక కవి జీవించిన కాలాన్ని బట్టి అతని కవిత్వం ఆధారపడి ఉంటుంది. చూడొచ్చు, చంద్రరావు 32లో జన్మించారు, జూలై 15. 32 అంటే భారతదేశంలో ఒకవైపు స్వతంత్ర పోరాటం, ఒకవైపు కమ్యూనిస్టులు ఉధృతమైన పోరాటం, ఇంకొక వైపు రాజ్య సంస్థానాలతో కూడిన సోషలిస్ట్ మూమెంట్. ఈ ముగ్గురు మూమెంట్లో బాబాసాహెబ్ మూమెంట్ మీరు అర్థం చేసుకోవాలి. నేను అమరజ్యోతి అంబేద్కర్ పుస్తకం రాశాను, మీరు ఎవరు చదివి ఉండరు. మా ఊర్లోనే చిన్న కవి సమ్మేళనం పెట్టుకున్నాం.
ముఖ్య అతిథిగా ఆయన వచ్చారు. మన వాళ్ళు పుస్తకం చదివే అలవాట్లు లేవు. ఉన్న కాస్త అలవాటు కూడా మన కంప్యూటర్లు తినేసాయి. మన కంప్యూటర్లు, సెల్ ఫోన్లు తినేసాయి. అందుచేతన దళిత సాహిత్యాన్ని, దళిత ఉద్యమాన్ని ఇవాళ ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, అవసరం లేదు. ఇవాళ వీ హ్యావ్ నో నీడ్ ఆఫ్ నోయింగ్ ఆల్ నాన్ సెన్స్ అనుకున్నారు ఇవాళ జనరేషన్. ఎంత కష్టపడ్డారు. దాంట్లో కూడా లక్ష్మీనరసింహ గారు రాసిన దాంట్లో కూడా కొంత ఆంధ్రదేశంలో జరిగిన దళిత కవులు ఉద్యమాల గురించి ప్రస్తావించారు. నేను ఈ బుక్ ఆల్మోస్ట్ 2 years క్రితం రాసా. ఒకవైపు తెలంగాణలో బౌద్ధమైన దళిత ఉద్యమాలు, అక్కడ నవాబు పాలన, కోస్టల్ ఏరియాలో బ్రిటిష్ పాలన. ఈ బ్రిటిష్ పాలనలో మనకు విజయవాడ పెద్ద కేంద్రం. మీ అందరూ కుల సర్టిఫికేట్లో ఆది ఆంధ్ర అని ఉంటుంది. అసలు ఈ ఆది ఆంధ్ర ఏమిటి? వర్గీకరణ కేసు వచ్చే వరకు ఈ ఆది ఆంధ్ర ఏంటో మీకు తెలియదు. ఆది ఆంధ్ర మహాసభని 1917లో మాలలందరూ కలిసి ఒక మహోద్యమాన్ని స్థాపించి పెట్టి, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ క్యాస్ట్ మూమెంట్, ఇట్ ఈస్ అ సోషో కల్చరల్ లిటరరీ మూమెంట్. ఆ మూమెంట్కి చెందిన వాళ్ళు మనమంతా. ఆ మూమెంటే గొప్ప కవులు ఇవాళ రేఖ మన చంద్రరావు గారు. ఆ మూమెంట్లో పార్ట్ ఆఫ్ ది లీడర్షిప్ జాషువా కవి గారు. ఆ మూమెంట్ యొక్క రిఫ్లెక్షన్ ఆ రోజుండే కవుల మీద ఉద్ధృతంగా ఉంది. అంత ఉద్ధృతమైన సాహిత్యం మరలా మనకు తెలుగులో రావడం లేదన్నది నా అభిప్రాయం. నా అభిప్రాయంగా చెప్తున్నా. ఇంకా రెండవది, ఆ రోజున అంటరాంతనం, అసమానత, కులతత్వం ఇవన్నీ అనుభవించిన వాళ్ళు రాసిన సాహిత్యం ఇదంతా. వాళ్ళు రాసిన సాహిత్యమే. అందుచేతన మనం ముఖ్యంగా ఈ పుస్తకం తీసుకురావడంలో ఇంకొక మాట కూడా చెప్తా. ఇలాగ బాధలు పడి కష్టాలు పడి తీసుకొచ్చిన సాహిత్యకారులందరినీ ఆంధ్రదేశంలో ఒక్కచోట చేర్చిన మహాఘనత తారకం గారిది. తారకం గారిని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1985లో మొట్టమొదట ఆల్ ఇండియా దళిత్ రైటర్స్ కాన్ఫరెన్స్ హైదరాబాదులో 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గాంధీ మండపంలో పెట్టారు. ఆ స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీలో ఈస్ట్ గోదావరి నుంచి నీలం కవి గారు, యానం నుంచి నేను పాల్గొనే అదృష్టం మాకు కలిగింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా దళిత ఉద్యమాలు నడుస్తున్నాయి. 42 సంవత్సరాలుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ ఢిల్లీలో జరుగుతుంది. ఇప్పుడు కుగ్రామాల్లో కూడా దాని యొక్క సాహిత్యాలు కార్యవర్గాలు ఉన్నాయి. అలాంటి సాహిత్యానికి భారతీయ దళిత సాహిత్య అకాడమీకి నేను దక్షిణ భారతదేశానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఒక ఆంధ్రదేశంలోనే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు బాబాసాహెబ్ ఉద్యమం ఎంత ఉధృతంగా సాగుతుందో నేను మాటల్లో చెప్పడానికి సమయం లేదు. దానికి కారణం ఆ రోజు 1985లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఆల్ ఇండియా దళిత్ రైటర్స్ కాన్ఫరెన్స్ని పెట్టిన ఘనత తారకం గారికి దొరుకుతుంది. ఈ సందర్భంలో ఆయన మనల్ని జ్ఞాపకం పెట్టుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు, ఈ కార్యాన్ని నిర్వహణ చేసిన వాళ్ళు, వారందరికీ కూడా నా జై భీములు సమర్పించుకుంటూ నేను తత్వం ముగిస్తున్నాను.